ప్రైజ్ ద లార్డ్, షాలం, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 4వ అధ్యాయం 37 నుంచి 41వ వచనం వరకు ధ్యానించుకుందాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగాడి మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండు మని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలిని సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నారు. ఎంత క్లియర్గా చెప్తున్నారో చూసారు కదండి. యేసయ్య ఆ దోణిలో ఉన్నా సరే అక్కడున్న శిష్యులందరూ భయపడుతున్నారు. వాళ్ళకి ప్రాణ హాని జరుగుతుందేమో అని. గాలిని కానీ సముద్రాన్ని కానీ ఆపగలిగిన శక్తి ఎవరికి ఉందండి? యేసయ్య వాటిని సృష్టించారు కాబట్టి యేసయ్యకి ఆ గాలి కానీ నీరు కానీ లోబడడం జరిగింది. మరి యేసయ్య ఆ దోణిలో ఉన్నా సరే శిష్యులు భయపడ్డారు. ఈరోజు మీ జీవితంలో యేసయ్య మీలో ఉన్నారు, మీతో నడుస్తున్నారు. మరి ఎందుకు భయపడుతున్నారండి? యేసయ్యకి ఏదైనా అసాధ్యమైనది ఉందా? లేదు కదా. గాలిని ఆపగలిగిన దేవుడు మీ సమస్య నుంచి తప్పించలేరా? నీటిని ఆపగలిగిన దేవుడు మీ సమస్య నుండి తప్పించలేరా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. నిశ్శబ్దంగా ఊరుకోండి అన్న వెంటనే సముద్రము మాట లోబడడం జరిగింది. మరి యేసయ్య చెప్పిన మాటలు మీరు లోబడుతున్నారా? మీరు లోబడినట్లయితే దేవుడు మీ జీవితంలో కూడా ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తారు. ఆ నిశ్శబ్దమై ఊరుకుండు సముద్రంతో చెప్పగా గాలి నిమ్మలమైపోయిందండి, కామైపోయింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు నమ్మిక మాత్రం ఉంటే చాలండి. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమండి. శిష్యులు ఒక మాట అన్నారు కదండి, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని అన్నారు. ఎందుకుంటుంది చెప్పండి? మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే యేసయ్యకి వచ్చినట్టే కదా. మరి యేసయ్య ఆ దోణిలో ఉన్నారు అంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే యేసయ్యకి కూడా ప్రాబ్లం వచ్చినట్టే కదా. కానీ యేసయ్య తెల్లవారుజామునే ప్రేయర్ చేస్తారండి. అందుకే దేవునికి అంత శక్తి ఉంది. మీరు కూడా మార్నింగ్ లెగ్సి ప్రేయర్ చేసుకోండి. అండ్ మీరు ఒకటి గమనించుకోండి, మీకు ప్రాబ్లం వచ్చిందంటే యేసయ్యకి కూడా ప్రాబ్లం వచ్చినట్టే. తన బిడ్డలే కదండి మీరు, మేము, మనమందరం కూడా. సో ఆ ప్రాబ్లం నుంచి యేసయ్య ఖచ్చితంగా తప్పిస్తారండి. సో విశ్వాసంతో ప్రార్థన చేయండి. గాలిని సముద్రాన్ని ఏ విధంగా అయితే నోటి మాట చేత యేసయ్య ఆపారో మీ జీవితంలో ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేయడానికి యేసయ్యకి సామర్థ్యం కలదండి. యేసయ్య చేయగలరు. సో నమ్మకంతో యేసయ్యతో చెప్పండి, యేసయ్య ప్రాబ్లం నుంచి సాల్వ్ చేస్తారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much.